తన సన్నిధిలో గడుపు కొరకే మనం సమకూర్చాడు. ఇది నానా మనకి పోయే లేఖనం ధ్యానించే ముందుగా మనం ధ్యానిస్తున్న మాట ఏంటప్పుడు మీరు చెప్పాలి, మనం చదువుకోవాలి. ధ్యానిస్తున్న మాట ఏంటి? చెప్పమ్మా. చెప్పాలి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. ఈ మాట మనందరం కలిసి చదువుకుంటాం. ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనాన్ని 3వ వచనాన్ని అందరూ కలిసి చదువుకుంటాం. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేళ్ల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలను. వారి దేవుడు వారికి తోడైండును గాక. ఈ మాట గత రాత్రి ధ్యానించిన. గత రాత్రి 3 రకాలుగా చూసిన. మొదటిగా దేవుడు సృష్టించిన మానవుడు దేవుణ్ణి విడిచిపెట్టి దారి తొలగిపోవడం చూసాం. ఆ వ్యక్తిని వెతుక్కుంటా సంచరించిన స్వరాన్ని చూసాం. రెండవదిగా మరి జక్కయ్య లాంటి వాడు ప్రభుని చూడాలని ఆశపోయినప్పటికీ ఆ ప్రభు అతను వెతుక్కుంటా సంచరించుకుంటా ఇరుక్కోపట్టడానికి వెళ్ళినట్టుగా చూసాం. మూడవదిగా మరి పేతురు లాంటి ఘనులు గొప్పవారి శిష్యులు దేవుని విడిచిపెట్టి ఎక్కడో తిబేరియా సముద్ర తీర ప్రాంతంలో చేపలు పట్టుకుంటుంటే అక్కడికి వెతుక్కుంటా వెళ్ళాడు. 3 చోట్ల దేవుడు తానే వెతుక్కుంటా వెళ్ళింది ఎవరి కొరకు చెప్పాలి? ఎవరిని వెతకడానికి వెళ్ళాడు ఆయన? చెప్పండి. అక్కడ చెప్పండి అమ్మా. కొత్తూరు వారు చెప్పండి. ఎవరిని వెతకడానికి వెళ్ళాడు ఆయన? ఎవరు? సగటుని చెప్పండి. ఎవరు ఆయన జన్లో వాళ్ళని వెతుక్కుంటా